ఉంటేనే అవిశ్వాసం పెట్టి నెగ్గగలిగితే తెగాలి, అంతే, లేదంటే లేదు. సార్ ఇందులో రెండో కోణం రాజకీయంగా భారతీయ జనతా పార్టీకో లేదంటే ఎన్డీఏ కూటమికో కలిసి వచ్చేలాగా జమిలీ వైపు అడుగులు పడుతున్నాయా? అంటే నా దృష్టిలో అయితే ఓ రకంగా తనని తాను పరీక్షకు పెట్టుకుంటుంది. ప్రమాదం కూడా అది. జాతీయ రాజకీయాల ఇంపాక్ట్ రాష్ట్రాల్లో ఉంటుంది ఖచ్చితంగా. అది ఒక పాజిటివ్ థింగ్. జాతీయ స్థాయిలో కొంత కాంగ్రెస్ బలహీనంగా ఉంది, కానీ రాష్ట్రాల రాజకీయాల ఇంపాక్ట్ కూడా కేంద్రం మీద పడుతుంది. ఇప్పుడు తమిళనాడు ఇంపాక్ట్ కేంద్రం మీద పడదా? తమిళనాడు బీజేపీకి ఎంత ఉందని బలం, కేరళలో ఎంత ఉందని, బెంగాల్లో ఎంత ఉందని, ఆంధ్రాలో ఎంత ఉందని, ఇట్లాంటి ఇంపాక్ట్ పడింది అనుకోండి సెంట్రల్ లెవెల్లో. శత్రువులు అందరూ జట్టు కట్టారనుకోండి, ఉత్తరాది కాదు దక్షిణాది ఎక్కువ, మిగతా ప్రాంతాలు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, జాతీయ స్థాయిలో కూడా రాజకీయం దెబ్బ అవుతుంది కదా. అయితే మేబీ నేను అనుకోవడం వీళ్ళ ధైర్యం ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోతుంది కదా ఇప్పుడు, 850 ఏమవుతాయి, అందులో ఎక్కువగా దాదాపుగా 400 500 నార్త్ ఇండియానే వస్తాయి. కాబట్టి వీళ్ళకి అక్కడ బెల్ట్ లో గ్యారంటీగా 300 అక్కడ ఉంటది, మిగతా ఇదంతా కలిపితే 100 ఈజీగా కొట్టచ్చు అన్న ధైర్యం అయ్యి ఉండొచ్చు. జమిలీ వల్ల ఎన్డీఏకో లేదంటే భారతీయ జనతా పార్టీకో పార్లమెంట్ లో స్థానాలు పెరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అట్లేం చెప్పలేము. అంటే బేసిక్ గా సీట్లన్నీ పెరిగితే ఆటోమేటిక్ గా పెరుగుతాయండి. ఒక ఆస్పెక్ట్ లో